హలో ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ 580 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫాల్ స్టార్ట్ అయింది 23,900 నుంచి 23,700 వరకు. అండ్ ఫస్ట్ 10 minutesలోనే నిఫ్టీ 200 పాయింట్స్ ఫాల్ జరిగింది. ఆల్రెడీ ముందున్న 570 పాయింట్స్ గ్యాప్ డౌనే కాకుండా ఇంకా ఫాల్ జరిగింది అండ్ ఇక్కడ నుంచి నిఫ్టీ రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఈ రికవరీలో మ్యాక్సిమం సపోర్ట్ తీసుకుంది 23,700 అండ్ 23,800 దగ్గరే. కానీ మార్నింగ్ ఏంటంటే ఇది నిఫ్టీ స్ట్రగుల్ అయింది కొంచెం ఈ రెసిస్టెన్స్ నుంచి రిజెక్ట్ అవ్వాలా లేకుంటే సపోర్ట్ తీసుకోవాలా అని. సో ఇక్కడ చాలామంది ట్రాప్ అయిపోతారు ఎందుకంటే సింగిల్ క్యాండిల్స్లో అదొక 90 పాయింట్స్ 100 పాయింట్స్ డిఫరెన్స్ చూపించింది. సో ఇక్కడ చాలామంది స్ట్రగుల్ అవుతారు. స్టాప్ లాసెస్ ఈజీగా హిట్ అయిపోతాయి ఇందులో. సో మా ప్రీమియం ఛానల్లో కూడా స్టాప్ లాసెస్ చాలా హిట్ అయ్యాయి. 2-3 స్టాప్ లాసెస్ హిట్ అవ్వడం వల్ల నియర్లీ నిఫ్టీ ఇదే ఫేస్లోనే నియర్లీ ఒక 50 పాయింట్స్ స్టాప్ లాసెస్ తీసుకున్నాం ఇదే ఫేస్లో. అండ్ సెకండ్ ఫేస్లో ఒక 40 పాయింట్స్ వరకు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జరిగిన స్టాప్ లాసెస్ ఇవన్నీ. సో అక్కడ కూడా నిఫ్టీ ఈరోజు చాలా బ్యాడ్గా వోల్టాలిటీ కూడా చూపించింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్వింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందో, 100 పాయింట్స్ స్వింగ్ సింగిల్ ఫేస్లోనే ఇది. సో ఒక 20-30 minutesలోనే నిఫ్టీ ఇంత స్ట్రాంగ్గా స్వింగ్స్ ఇస్తే ఈజీగా స్టాప్ లాసెస్ హిట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేసాం కానీ ఎలాంటి కీ లెవెల్స్ అనేవి స్ట్రాంగ్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఓఏ చూపిస్తే ఇక్కడ 23,800 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది, 23,900 ఇక్కడ బ్రేక్అవుట్ తీసుకున్నాక స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మేము చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే ఈ వీక్ ఎక్స్పైరీ తీసుకుండా నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ తీసుకోకుండా ఈ వీక్ ఎక్స్పైరీ తీసుకున్నాం. సో అది మేజర్ మిస్టేక్ మాది. సో ప్రీమియం ఛానల్లో బ్యాడ్ ట్రేడ్స్ జరిగాయి ఈరోజు. సో 10th March రేపు కదా ఎక్స్పైరీ. సో ఇలాంటి 1 day 2 days ముందు ఎక్స్పైరీ ఉన్నవి తీసుకోవద్దు ప్రీమియమ్స్ మెయిన్లీ. సో మీకు మంచి వోల్టాలిటీ తక్కువ ఉండి విక్స్ కూడా తక్కువ ఉన్నప్పుడు మీరు 1 day 2 days ఉన్న ప్రీమియం ఎక్స్పైరీ డేస్ ముందు కూడా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉన్నది ఆల్రెడీ విక్స్ అనేది చాలా స్పైక్ అయింది, ప్రీమియమ్స్ అనేది స్ట్రాంగ్గా బిల్డప్ అయ్యాయి. రెగ్యులర్గా ఇలాంటి ప్రీమియమ్స్ అనేవి 4 days 5 days ముందు చూపించాలి కానీ ఇక్కడ 1 day ముందర నుంచి 1 day ముందే ఉంది ఎక్స్పైరీ. సో ఇప్పుడే ఇంత స్ట్రాంగ్ ఎమోషనల్గా ఇది బాగా స్పైక్ అయ్యాయి ప్రీమియమ్స్ కూడా. సో ఎమోషనల్గా చాలామంది ఫియర్ అనేది ఇంకా బిల్డప్ అవ్వడం వల్ల ఈ ప్రీమియమ్స్ అనేది స్ట్రాంగ్గా రైజ్ ఇచ్చాయి. సో దీనివల్ల ఎంట్రీ ఎగ్జిట్స్ అనేవి చాలా హై అయిపోతాయి ఈజీగా. సో అలా విక్స్ అనేది స్పైక్ ఇచ్చినప్పుడు ప్రీమియమ్స్ రైజ్ అవుతాయి ఆటోమేటిక్గా. అండ్ మన ప్రీమియమ్స్లో ఇచ్చిన కాల్స్ ట్రేడ్ ప్లాన్స్ అన్నీ స్ట్రాంగ్గా హిట్ అయిపోయాయి ఈ స్టాప్ లాసెస్తో. సో మోస్ట్లీ 5 to 6 ట్రేడ్ ప్లాన్స్ ఇచ్చాం, మొత్తం స్టాప్ లాసెస్తో ఎక్సిట్ అయిపోయాం. సో ఇందులో మేజర్ మిస్టేక్ అనేది సో వీక్లీ ట్రేడ్ తీసుకోకుండా నెక్స్ట్ ఎక్స్పైరీ ట్రేడ్స్ తీసుకోకుండా ఈ వీక్ ఎక్స్పైరీ తీసుకున్నాం. సో అది మేజర్ మిస్టేక్. అండ్ నెక్స్ట్ ఇంకో మిస్టేక్ ఏంటంటే ఓఐ డేటా కన్ఫామ్గా మంచి సపోర్టింగ్ ప్లాన్తోనే ఉంది. ఓఏ బిల్డప్ అనేది 23,800 900 దగ్గర పుట్ ఓఏ బిల్డప్ స్ట్రాంగ్ ఉన్నాయి సపోర్ట్ కోసం. సో అయినా కానీ మేము ఇది కేర్ చేయకుండా ఇక్కడ మంచి నిఫ్టీ స్ట్రగుల్ అవుతుందని చెప్పేసి ఇంకొక హోప్ బిల్డప్ అయింది. సో ప్రీమియం ఛానల్లో ఇది ఒక బ్యాడ్ డే అయిపోయింది. సో నిఫ్టీ ఇంకా స్ట్రగుల్ అయ్యి నెగిటివ్లో చాలా నెగిటివ్ చూపించింది ఈ ప్లేస్లోనే. సో ఇంత స్ట్రగుల్ అయింది నిఫ్టీ. సో ఫాల్ ఉండొచ్చు అని చెప్పేసి మంచి ట్రేడ్ ప్లాన్స్ తీసాం. సో అవి కూడా రివర్స్ అయ్యి ఫెయిల్ అయిపోయాయి స్ట్రాంగ్గా. ఎందుకంటే మెయిన్లీ ఈ నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకున్నా కానీ అందరూ కూడా చాలా వైడ్గా బిహేవ్ చేసినాయి. సో 20-30 పాయింట్స్ ఈజీగా మూవ్ అవుతున్నాయి ఇక్కడ నిఫ్టీ నెగిటివ్ పాయింట్స్తో. సో అలా స్ట్రాంగ్ రివర్సల్స్ అప్ అండ్ డౌన్స్ మూమెంట్స్ ఇవంతా వోల్టాలిటీ సిచ్యువేషన్ కాబట్టి స్ట్రాంగ్గా హిట్ అయిపోతాయి. సో మనకి విక్స్ ఒక్కటి క్రాష్ అవుతే ఈజీగా మనకి ప్రీమియమ్స్ మెల్ట్ అవుతాయి, అప్పుడు ఈజీగా మనకి మూమెంట్స్ దొరుకుతాయి. సో ఇప్పుడున్న ప్రీమియం మూమెంట్స్ అనేవి మొత్తం ర్యాపిడ్ ఉన్నాయి, మీరు విక్స్ కూడా చూసుకోవచ్చు. సో ఫాస్ట్గా స్పైక్ ఇవ్వడం పైకి కిందికి. సో దీనివల్ల ఈ ప్రీమియమ్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ అవుతాయి. సో లాస్ట్ 2 PM తర్వాత సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా నిఫ్టీ ఎంత ప్రీమియమ్స్ ఇంకా స్ట్రాంగ్గా మెల్ట్ అయిపోయాయి లాస్ట్ మూమెంట్లో. సో దానివల్ల నిఫ్టీలో ఇంకా ఎఫెక్టివ్ అనేది ఈ ఆప్షన్స్లో స్ట్రాంగ్ ఉంది. అండ్ మనం లాస్ట్ ఒక BTST మంచి ట్రేడ్ ప్లాన్ తీసుకున్నాం 23,350 దగ్గర. సో 380 ఎంట్రీ అని చెప్పాను. సో మెయిన్లీ ఎందుకంటే ఇది కీ టెక్నికల్స్ లెవెల్లో. సో మనం ఓఏ బిల్డప్స్ చూసుకుంటే ఈజీగా
ఓఏ చేంజ్ అనేది స్ట్రాంగ్ ఉంది 24,000 లెవెల్ దగ్గర. సో నియర్లీ రేపు నిఫ్టీ 100 పాయింట్స్ ఈజీగా గ్యాప్ డౌన్ అవ్వడానికే ఛాన్సెస్ ఎక్కువ. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 24,000 దగ్గర. సో మంచి కాల్ ఓవర్ బిల్డప్ స్ట్రాంగ్ ఉంది అండ్ పుట్ ఓవర్ బిల్డప్ వీక్ అయిపోయింది. సో దీన్ని రేపు క్యారీ చేసే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ మన యూఎస్ డౌ జోన్స్ కూడా నెగిటివ్లో ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లాస్ట్ మూమెంట్లో ఇది ఒక మంచి ట్రాప్ సిచ్యువేషన్. ప్రతి ఒక్కరిని ట్రాప్ చేయడానికి ప్లాన్ చేసింది. మోస్ట్ ఆఫ్ దెమ్ రికవరీ కోసం ప్లాన్ చేస్తారు, కానీ ఇది రికవరీ కాదు ఈజీలీ. ఎందుకంటే నిఫ్టీ మార్నింగ్ నుంచి స్ట్రగుల్ అవుతూనే ఉంది. సో ఫాస్ట్గా ఇక్కడ నుంచి అయినా రివర్సల్ రావాలి. 24,000 కనీసం 200, 100కైనా. సో 100 వరకు వెళ్ళింది, మళ్ళీ రివర్సల్ అయింది. సో 100 పాయింట్స్ లాస్ట్ 30-40 మినిట్స్లోనే నిఫ్టీ స్ట్రగుల్ అయ్యి రివర్సల్ అయింది. కాబట్టి ఇది ఒక మంచి ట్రాప్ సిచ్యువేషన్. సో ప్రీవియస్ ట్రేడ్స్లో అక్కడ ట్రాప్ లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ లోనే ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ లోనే ఉంది. కానీ ఇప్పుడు అది అంత హై వెళ్ళినా కానీ లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ఒక 80 పాయింట్స్ రివర్సల్ రావడం అనేది కీ లెవెల్స్లో ఇది ఒక నెగిటివ్ థింగ్. సో ఈజీగా మనకి రేపు గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మంచి BTST ట్రేడ్ ప్లాన్ కూడా ఇచ్చాం ఫ్రీ ఛానల్ అండ్ ప్రీమియం ఛానల్లో కూడా. సో ఈజీగా ఒక మంచి ట్రేడ్ ప్లాన్ ఇది. హోప్స్ లేవు, ఏం లేవు, ఓన్లీ మంచి కీ టెక్నికల్స్ లెవెల్ చూసుకొని ఈ ట్రేడ్ ప్లాన్ తీసుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈ కాల్స్లో పుట్స్లో మంచి ఓఏ బిల్డప్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా అని ప్రీమియమ్స్ అనేవి లైట్గానే మూవ్ అయ్యాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ లోనే 250 ఫామ్ అయింది, హైలో 320 దగ్గరే ఉంది. సో ఇక్కడ ఒక 50-60 పాయింట్స్ మూమెంట్ మాత్రమే ఇచ్చింది. కానీ నిఫ్టీలో చూసుకుంటే 800 to 24,000 వరకు 24,100 కూడా వెళ్ళింది. కానీ ఒక 200 పాయింట్స్ నుంచే నిఫ్టీ ఎండ్ అయిపోయింది. ఇక్కడ 200 పాయింట్స్ ఎండ్ అయిపోతే నిఫ్టీ ఇంకా ప్రీమియమ్స్లో ఇంకా స్ట్రగుల్ అయింది. కాబట్టి ఇది ఒక మంచి ఛాన్స్ మనకి. సో BTSTలో మంచి ప్రాఫిట్స్ దొరకడం. ఇక్కడ నుంచి కీ లెవెల్ ఎలా ప్లే చేస్తుందంటే మంచి కర్వ్డ్ ఫాల్ ఇది. సో నెగిటివ్ న్యూస్ ఉన్నా లేకున్నా రేపు మాత్రం ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మార్నింగ్ అనేది ఇంకా చాలా బ్యాడ్గా బిహేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మంచి ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. సో ఈ ట్రెండ్ లైన్ నుంచి ఈ ఫాల్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో మనకు మేజర్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఫామ్ అయింది. ఇప్పుడు 23,400 దగ్గర నుంచి నిఫ్టీ నెక్స్ట్ సపోర్ట్ తీసుకోవాలి మేజర్. సో కమింగ్ డేస్లో ఇంకా ఫాల్ ఉండొచ్చు. మ్యాక్సిమం 23,000. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ 23,400, 23,300 to 400 రేంజ్ అనుకోవచ్చు. అండ్ దాట్స్ ఇట్ గైస్. ఒకవేళ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుంటే ఇప్పుడే ఇక్కడ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి టెలిగ్రామ్ ఫ్రీ ఛానల్ జాయిన్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎస్ తెలుగు.